ఈ యొక్క వెబ్ మెయిల్ అనేది మీరు రెగ్యులర్‌గా వాడుతున్నారు కదా! జీమెయిల్, అవుట్‌లుక్ సేమ్ అలాగే ఉంటాయి. అవే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ కొత్తగా ఈమెయిల్ ఐడీ ఎవరికైనా పంపించాలంటే ఇక్కడ కంపోజ్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క టు అడ్రెస్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను దీనికి మెయిల్ పంపించాలనుకుంటున్నా. వాళ్ళ యొక్క టు అడ్రెస్ ఎంటర్ చేసి సబ్జెక్ట్ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అటాచ్మెంట్స్ ఏమైనా అటాచ్ చేయాలంటే ఇక్కడ నుండి అటాచ్ క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ అటాచ్మెంట్ కూడా మీకు ఈ మెయిల్ ఐడికి అటాచ్ అవుతుంది. ఓకే. ఇక ప్యూరిటీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్గా వదిలేసేయండి. సెండ్ క్లిక్ చేస్తే ఈ యొక్క మెసేజ్ అనేది మనకి వెళ్ళిపోద్ది. ఓకే. ఇప్పుడు మీరు పంపించిన మెసేజ్లు మీరు చూడాలంటే, మెయిల్స్ చూడాలంటే స్పామ్ క్లిక్ చేస్తే, సెండ్ క్లిక్ చేస్తే మీరు పంపించిన మెసేజ్లు అయితే కనబడతాయి. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా, లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇందాక పంపించిన మెసేజ్ అని చూసారా, ఇది ఎవరికి పంపించాం, అటాచ్మెంట్ ఏంటి, ఏ మెసేజ్ మీకు క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా స్పామ్ మెసేజ్లు వస్తే ఇక్కడ స్పామ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏదన్నా మెయిల్ టైప్ చేసి దాన్ని పంపించుకొని ఉన్నారనుకుంటే ఆటోమేటిక్గా డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది. మీరు డిలీట్ ఐటమ్స్ ట్రాష్లో ఇక్కడ మీకు ఇక్కడికి వస్తాయి. అండ్ సెట్టింగ్స్లో మీరు కావాలంటే మీ పేరు ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను దీనికి ఒక మెయిల్ పంపించాను కదా, ఒకసారి ఆ మెయిల్ చెక్ చేద్దాం. నేను యాక్సెస్ టు వెబ్ మెయిల్ క్లిక్ చేస్తున్నా. ఈ మెయిల్ ఐడికి లాగిన్ అయింది. ఇక్కడ చూడండి, ఇన్బాక్స్లో నాకు ఒక మెయిల్ వచ్చింది, ఎందుకంటే ఆ మెయిల్ నుంచి పంపించాం కాబట్టి వచ్చింది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు వ్యూ చేయొచ్చు. ఈ యొక్క అటాచ్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే ఇది. డీటెయిల్స్ చెక్ చేయాలంటే డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఏ మెయిల్ నుండి వచ్చింది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క వెబ్ మెయిల్ గురించి. అండ్ ఒకవేళ ఈ యొక్క మెయిల్ మీరు ఫార్వర్డ్ చేయాలంటే ఎవరికన్నా ఇక్కడ మీరు ఫార్వర్డ్ క్లిక్ చేసి ఎవరికి కావాలితే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఫార్వర్డ్ పంపించాలనుకుంటున్నా. ఈమెయిల్ ఐడికి నేను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సెండ్ క్లిక్ చేస్తే అది ఫార్వర్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే. తర్వాత వచ్చేసరికి ఈ మెయిల్కి మీరు రిప్లై అవ్వాలంటే కనుక ఈ యొక్క మెయిల్ని సెలెక్ట్ చేసుకుని రిప్లై క్లిక్ చేస్తే ఈ యొక్క మెయిల్కి మీరు రిప్లై అవ్వచ్చు. ఇక్కడ మీరు ఏ రిప్లై అవ్వాలనుకుంటున్నారో ఆ రిప్లై ఇక్కడ టైప్ చేసి సెండ్ క్లిక్ చేస్తే రిప్లై వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు రిప్లై ఆల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఎవరెవరైతే ఆ యొక్క మెయిల్ ఐడికి సీసీ కింద యాడ్ అయ్యారో మొత్తం అందరిని ఇంక్లూడ్ అయ్యి మీ రిప్లై వాళ్ళందరికీ రిప్లై పంపించినట్టు. ఓకే. ఈ యొక్క మెయిల్ ఐడి మీరు డిలీట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేస్తారు. దీన్ని మీరు ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు డౌన్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే వేరే దానికి మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. దేంట్లో కావాలి దాంట్లోకి మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. న్యూ ట్యాబ్లో న్యూ విండోలో ఈ యొక్క మెయిల్ని ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ క్లిక్ చేస్తే న్యూ విండోలో ఆ యొక్క మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అంటే దీన్ని మార్క్ చేయొచ్చు. అన్రీడ్ కింద మార్క్ చేయొచ్చు, ఫ్లాగ్డ్ కింద మార్క్ చేయొచ్చు, మీ ఇష్టం. దీనికి కావాలంటే డిలీట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క మెయిల్ ఐడిని డిలీట్ అయిపోద్ది. ఇది ఆ వెబ్ మెయిల్ గురించి.